సరదా సరదాగా మా ఇంటర్వ్యూ అయితే కొనసాగింది. సో, ఇంకొక 10 మినిట్స్ ఇంటర్వ్యూ కూడా ఉన్నది. కాకపోతే అదంతా కూడా పర్సనల్ ఇన్ఫర్మేషన్స్ లైక్ మేమెక్కడుంటున్నాము, ఏంటి అవన్నీ కూడానా. సో, నేను ముఖ్యంగా ఇంటర్వ్యూని పోస్ట్ చేయడానికి రీజన్ ఏంటంటే, చాలామంది ఇండియన్స్ ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ ల్యాండ్స్ నుంచి జర్మనీ వద్దామని ట్రై చేస్తున్నారు కదా! సో, అలాంటి వాళ్ళకి ఇదేమైనా హెల్ప్ అవ్వచ్చని పెట్టాను. జర్మన్ లెవెల్‌తో కూడా చాలా జాబ్స్ ట్రై చేయొచ్చు. ఎస్పెషల్‌గా చెప్పాలంటే రిసెప్షనిస్ట్ జాబ్ రోల్స్, రీటైల్, హోటల్ ఇంకా కస్టమర్ సర్వీసెస్ లాంటి జాబ్స్ అన్నీ కూడా B1 లెవెల్ సరిపోతుంది. కొత్త కంట్రీ, కొత్త లాంగ్వేజ్, కొత్త సిస్టమ్ ఈ భయం ఎప్పుడు నార్మలే. కన్‌ఫ్యూజన్ కూడా నార్మలే. కానీ ట్రై చేయకపోతే ప్రోగ్రెస్ అన్నది ఇంపాసిబుల్ అసలు. సో, జర్మన్ లాంగ్వేజ్‌కి భయపడకండి. ప్రాక్టీస్ చేయండి. మంచిగా అప్లై చేయండి జాబ్స్ అన్నిటికి కూడా. ఇంటర్‌వ్యూస్‌కి వెళ్ళండి. జాబ్ రావడం, రాకపోవడం అనేది సెకండరీ. మనం ఇంటర్వ్యూ వరకు వెళ్తామా ఆ కాన్ఫిడెన్స్ చాలు. అదే సగం సక్సెస్ మనకి. అదనమాట సంగతి ఫ్రెండ్స్. లాంగ్వేజ్ నేర్చుకోగానే జాబ్ ఎలాగైనా కొట్టేయాలి అన్న ఆశతో నేనిచ్చిన ఇంటర్వ్యూ ఇది. ఈ వీడియో మీకేమైనా హెల్ప్‌ఫుల్‌గా అనిపిస్తే లైక్ చేయండి. తప్పకుండా దీన్ని అవసరం అనుకునే తెలుగు ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. ఇంకా మీ జర్మన్ జర్నీలో ఫన్నీ ఇన్సిడెంట్స్ ఉంటే నాకు కామెంట్స్‌లో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో, ఇక్కడితో ఈ వీడియోనైతే ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను. అసలు నా వీడియో చూసి మీకేమనిపించిందో మాత్రం జెన్యూన్‌గా నా కామెంట్ సెక్షన్‌లో చెప్పడం మాత్రం మర్చిపోకండి. అది నాకు చాలా చాలా ఇంపార్టెంట్. ఫైనల్‌గా వీడియోని ఎండ్ చేసే ముందు ఇంకొక చిన్న టిప్ షేర్ చేయాలనిపించింది. నేను ఇంకా నేర్చుకుంటూనే ఉంటాను. జర్మన్ లాంగ్వేజ్ అనేది కూడా ఎప్పుడు ఎండ్ అయిపోదు. ఎంత నేర్చుకుంటున్నా ఇంకా ఉన్నాను అని అంటది. ఐ నో నేను ఇంకా చాలా ఆస్పెక్ట్స్‌లో ఇంప్రూవ్ అవ్వాలి. కానీ నేను ట్రై చేయడం స్టార్ట్ చేశాను. అదే ఇంపార్టెంట్ అనిపించి మీ అందరితో కూడా షేర్ చేసుకున్నాను. వన్స్ అగైన్ థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇలాంటి ఇంకెన్నో ఇంట్రెస్టింగ్ వ్లాగ్స్ కోసం ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఉంటా ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. బాయ్. టేక్ కేర్.